టైంలో కార్తిక్ ఏం చేస్తుంటాడో ఒకసారి కాల్ చేసి తెలుసుకుందాం. హలో. హలో, ఎవరు? ఏం చేస్తున్నావు బేబీ? బేబీయా? రాంగ్ నెంబర్ అండి. వేరే ఎవరికో చేయబోయి నాకు చేసినట్టున్నారు. ఒకసారి నంబర్ చెక్ చేసుకోండి. హలో 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 కార్తిక్ డార్లింగ్, నేను ఫోన్ చేసింది నీకే. ఎవరు మాట్లాడేది? నేనెవరో చెప్తే గాని నాతో మాట్లాడవా? ఎవరో ఏంటో చెప్పకుండా ఎలా మాట్లాడాలి? మీరెవరో చెప్పండి ముందు. నేనెవరో చెప్తానులే గాని డిన్నర్ అయిందా? అయింది. మీరెవరు? మరి నా డిన్నర్ అయిందో లేదో అడగవా? అసలు మీరెవరో తెలియకుండా నేనెందుకు అడుగుతానండి? పర్లేదులేండి, మీరు అడగకపోయినా నేనే చెప్తాను. నా డిన్నర్ కంప్లీట్ అయింది. మంచిది, ఇక ఫోన్ పెట్టేయండి. ఇప్పుడేంటి? నేనెవరో మీకు తెలియాలి అంతే కదా? అంతే. సరే చెప్తాను. అంతకంటే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటి? మీరు నాకు బాగా గుర్తొస్తున్నారు. ఎంతలా అంటే నిద్ర కూడా రానంతలా. అయితే వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని హాయిగా పడుకోండి, నిద్ర అదే వస్తుంది. అయ్యో, ఏంటండి, ఎవరు మీరు? అసలేం కావాలి మీకు? నువ్వే కావాలి. ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేయడం మేనర్స్ కాదని తెలీదా మీకు? కనీసం పేరు కూడా చెప్పకుండా ఫోన్ చేసి విసిగించడం మేనర్స్ కాదని మీకు తెలీదా? తెలీదు. మాలిని, నువ్వా? గుర్తుపట్టేశాడు. నేనే. పేరు చెప్పొచ్చు కదా మాలిని. ఆయన ఈ టైంలో ఫోన్ ఏంటి? మాట్లాడాలనిపించింది, చేశాను. అవును, అసలు నా ఫోన్ నెంబర్ నీకెలా? పెద్దిరెడ్డి గారికి ఏం చెప్పి నా నంబర్ తీసుకున్నావు? హలో 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 వెయిట్ 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 నేనేం మీరు అనుకున్నట్టు మా బాబాయ్ దగ్గర నెంబర్ తీసుకోలేదు. మరి? చాలా కష్టపడి నేనే కనుక్కున్నాను. ఎలా? ఏముంది, నీ బైక్ నెంబర్ ఆర్టీఐ ఆఫీస్లో ఉన్న నా ఫ్రెండ్కి పంపించాను. అది రిటర్న్ నాకు నీ ఫోన్ నెంబర్, నీ అడ్రస్ అన్ని పంపించింది. ఏంటి కార్తీక్, ఎంతో కష్టపడి నీ నంబర్ కనుక్కొని ఫోన్ చేస్తే సరదాగా కబుర్లు చెప్పడం మానేసి ఈ ఇంట్రాగేషన్ ఏం చెప్పు? కబుర్లు చెప్పే మూడ్ గానీ టైం గానీ నా డైరీలో లేవు గానీ ఫోన్ పెట్టే, నాకు కొంచెం పనుంది. ఇప్పుడు గానీ నువ్వు ఫోన్ పెట్టేశావనుకో డైరెక్ట్ గా నీ ఇంటికి వచ్చేస్తా. ఇంకా నీ ఇష్టం. చెప్పానుగా నీ ఇంటి అడ్రస్ కూడా నా దగ్గర ఉందని. సరే చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? నాతో కాసేపు ప్రేమగా మాట్లాడొచ్చుగా. నీకేమన్నా మెంటలా? హలో, నేనేం నిన్ను ప్రేమించమని చెప్పట్లేదు. అదంతా ముందు ముందు చూసుకుందాంలే గాని ఇప్పుడైతే మాటల వరకు చాలే. ఎందుకో తెలీదు కార్తీక్, రోజు రోజుకి నీ మీద ఇష్టం తెగ పెరిగిపోతుంది. ఐ థింక్ అది లవ్ అని నాకు డౌట్గా ఉంది. నువ్వే కన్ఫర్మ్ చేయాలి. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు ప్లీజ్. నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హలో 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 ఇంట్రెస్ట్ కదా, నేనే క్రియేట్ చేస్తాను. నేను ఫోన్ చేయడం కాదు. ఏదో ఒక రోజు నువ్వే నాకు ఫోన్ చేసేలా చేస్తా. చూస్తూ ఉండు. బాగా వచ్చాడు.
బావని అడిగితే తప్పకుండా ప్రెజెంటేషన్ రెడీ చేసి నేను విన్ అయ్యేలా చేస్తాడు. ఇన్ని గొడవలు జరిగాక నేను బావని హెల్ప్ అడగడం కరెక్టా? పర్లేదు, వర్క్ విషయమే కదా అడిగేది. బావా, హాయ్ బావా. శ్రీలేడా? లేరు. కానీ బావా, రేపు నాకు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది. ఇప్పటి వరకు నేను కొన్ని ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేశాను, కానీ ఏవీ సాటిస్ఫైగా రావట్లేదు. సో కొంచెం నువ్వు హెల్ప్ చేయవా? సారీ వీణా, నాకు రాదు. బావా, నీకు రాదంటావేంటి? నువ్వు ఎంత బాగా ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేస్తావో నాకు తెలీదా? అది అప్పుడు చేసేవాణ్ణి, ఇప్పుడు చేయట్లేదు. చేయడం రాదా, లేదంటే చేయడం ఇష్టం లేదా? రెండోదే కరెక్ట్. ఇది ప్రొఫెషనల్గా హెల్ప్ చేయమని అడుగుతున్నాను బావా, పర్సనల్గా హెల్ప్ అడగట్లేదు. రెండిట్లో ఏది చేసినా చెందేది నీకేగా. బావా, ఈ ప్రెజెంటేషన్ వాళ్ళకి నచ్చితే ప్రాజెక్ట్ వచ్చేస్తుంది బావా, నాకు మంచి పేరు వస్తుంది. ఒకరికి మంచి పేరు తెచ్చేది మరొకరికి చెడ్డ పేరు తేకూడదు వీణా. అలాంటి పని నేను చేయలేను. నీకే ప్రాబ్లం రాదు బావా. నీకు వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు రిషి అలా బిహేవ్ చేయడు బావా. అత్తయ్య వార్నింగ్ ఇచ్చింది కదా, పైగా మనమేం తప్పు చేయట్లేదు. ప్లీజ్, టైం లేదు, తొందరగా హెల్ప్ చేయి బావా. శ్రీ వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. బావా, నాకు పోటీగా వేద కూడా ప్రెజెంటేషన్ రెడీ చేస్తుంది. తనకి శ్రీ, వేద వాళ్ళ అమ్మగారు సపోర్ట్ చేస్తున్నారు. నేను సింగిల్గా చేస్తుంటే బెటర్గా రావట్లేదు. నువ్వు హెల్ప్ చేస్తే డామ్ ష్యూర్గా నేనే విన్ అవుతాను. చూడు వీణా, నా లిమిట్స్లో నేనుండి బిజినెస్ పని చేసుకుని వెళ్తున్నా సరే రిషి నాతో కావాలని గొడవ పడుతున్నాడు. మనిద్దరికీ మనశ్శాంతి లేకుండా అపార్థాలు తీస్తున్నాడు. ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తే మళ్ళీ గొడవ చేస్తాడు. అవుట్ ఆఫ్ ది వే నేనేం చేయలేను. అర్థం చేసుకో, అపార్థం చేసుకో. ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. కానీ ఎలాగైనా సరే నేనే గెలవాలి. ఎస్, గెలిచి తీరాలి. వేద, నువ్వు ప్రశాంతంగా వర్క్ చేసుకో, నేను పక్క రూమ్లో పడుకుంటా. నో ప్రాబ్లం శ్రీ. ప్రాబ్లం అవుతుందండి. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మ వేద, కాఫీ. థ్యాంక్ యూ అత్తయ్య. వీణ, కాఫీ తీసుకోమ్మా. అక్కడ పెట్టండి అత్తయ్య.